శుభములు కలుగు నీకు. హాసిని, నీ మెళ్ళో తాళి ఈ రోజు మార్చకపోతే తర్వాత మార్చడం కుదరదు. నువ్వు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేవు. అక్కర్లేదు, నేనేం మార్చుకోను, నాకేం అవసరం లేదు. ఏ నేను కోరుకుంటేనే ఈ పసుపు తాడు నా మెళ్ళ పడిందా? నేను కోరుకుంటేనే ఈ నరకంలో కూర్చుపడ్డానా? హాసిని, నేను కోరుకుంటేనే ప్రతిరోజు ప్రతి క్షణం నన్ను శత్రువులా చూసి వీళ్ళ మొహాలు చూస్తున్నానా? హాసిని, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. వద్దు, నాకేమీ వద్దు. మీరు అసలు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. నాకే వద్దు, ఏ వద్దు, ఏ వద్దు. హాసిని, ఏంటి కృష్ణ తులసి, మీరేమో ఏదో చేసేద్దామని అందర్నీ పిలుచుకుని ఇక్కడికి వచ్చేసావు. కానీ ఇక్కడ నీ కూతురు నీ మాటే లెక్క చేయకుండా మిమ్మల్ని చీకొట్టి పోమ్మంటుంది. ఇదేనా నీ పెంపకం? ఇవేనా నువ్వు నీ కూతురికి నేర్పించిన పద్ధతులు? ఎంత పద్ధతి లేకుండా పెంచావు కాబట్టే నీ కూతురు మా ఇంట్లో కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అమ్మా, ఆ మాత్రం పెంపకానికి మళ్ళీ ఆ రూల్స్ రాసి బోర్డు మీద ప్రింట్ చేయించి చేతులు చాచి స్కూల్ పిల్లలతో ప్లెడ్జ్ చేయించినట్టు ఆ రూల్స్ చదివించడం. ఎప్పుడో ఒకసారి కాదు విక్కీ, రోజు మార్నింగే చదువుతారు. అంత చదివినా ఇదిగో ఇలా కూతురు ఎదురు తిరుగుతుంది. ఇంకెందుకు ఆ రూల్స్? మీరు ఓ పని చేయండి, ఇంటికెళ్ళి ఆ 6 రూల్స్ తీసి పక్కన పడేసి 7వ రూల్ రాసి పెట్టండి. రోజు అది మీరు మాత్రమే చదవండి. ఆ రూల్ ఏంటో తెలుసా? కూతుర్ని పద్ధతిగా పెంచడం ఎలా. ఆపండి, ఆపండి. హాసిని మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మా అమ్మని ఇలా ఎదిరించిందే లేదు. ఎప్పుడు మా మాట దాటేదే కాదు. ఇక్కడికొచ్చాకే తను ఇలా మాట్లాడుతుంది. అవునక్క, హాసినికి వీళ్ళే ఏదో ఎక్కించి చెప్పేశారు, అందుకే ఇలా మాట్లాడుతుంది. అమ్మ మీద నెగటివిటీని నూరిపోశారు. లేదంటే హాసిని ఇలా ఎప్పటికీ మాట్లాడదు. కృష్ణ తులసి, మాట్లాడే ప్రతి మాట నోటిని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడమని చెప్పు నీ కూతుళ్ళని. నీ చిన్న కూతురు ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఈ ఇంటి మనిషిలా ప్రవర్తించలేదు. పరాయి దానిలా ఎప్పుడూ మాతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. అలాంటి మనిషికి మేమేం చెప్పగలం?
ఒక్క విషయం, మీరిక్కడికి 16 రోజుల పండగ చేయాలని వచ్చారు. చెయ్యగలిగితే అది చేసుకుని వెళ్ళండి. అంతేకాని మా మీద అనవసరమైన మాటలు మాట్లాడకండి. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి? ఆశలు మొక్కలైపోయాయి. ఇంకా ఇక్కడుండి ఏం చేస్తావమ్మా? వద్దమ్మా, నువ్వలా మాట్లాడుకో. హాసినిని నేను ఒప్పిస్తాను. హాసిని, ఎందుకు వచ్చావు అక్క? వెళ్ళిపోండి, మీరందరూ ఇప్పుడే వెళ్ళిపోండి. చూడు హాసిని, నీకొక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. వద్దక్క, నాకేం చెప్పొద్దు. నీ జీవితంలో పెళ్లి అనే అంకం అనుకోకుండా రాసావు. ఫెయిల్ అవ్వబోయి పాస్ అయ్యావు. కానీ జీవితం అనే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతావేమో అన్న భయం అమ్మది. అందుకే నిన్ను మందలించి సరిచేయాలని ట్రై చేస్తోంది. కానీ నువ్వు అమ్మ మనసుని అర్థం చేసుకోకుండా అమ్మని హింసిస్తున్నావు. అంటే నేను మా అమ్మని హింసిస్తున్నానా? నువ్వు మాట్లాడే మాటలు అమ్మ మనసుని ఎంత గాయపరుస్తున్నాయో ఆలోచించావా? ఇరవై ఏళ్లుగా ఎంతో శ్రమపడి నియమాలతో పెంచిన పెంపకాన్ని అరుంధతి గారు అవహేళన చేస్తున్నారు. ఆఖరికి విక్కీ కూడా కూతుళ్ళని పద్ధతిగా పెంచడం ఎలాగో నేర్చుకోమంటున్నాడు. వీళ్ళకి అంత అవకాశం ఎందుకు వచ్చింది? నువ్వు మాట్లాడిన మాటల వల్లే కదా. నీకు ఈ ఇల్లంటే ఇష్టం లేదు, అసలు ఈ మనుషులే నచ్చట్లేదు. నిజమే. కానీ ఈ రోజు తప్పుగా కనిపించింది, రేపు ఒప్పుగా అనిపించొచ్చు. ఒక మాట చెప్పనా, జీవితం ఒక పుస్తకం అయితే అందులో పుట్టింటి పేజీలు మనం చదివినవి, అత్తింటి పేజీలు మనమే రాయాల్సినవి. ఆ రాతలు ఎప్పుడు సర్దుకుపోతేనే బాగుంటాయి. అమ్మ గౌరవాన్ని కాపాడాలి అనుకుంటే ఈ కార్యక్రమం జరగనివ్వు. వద్దంటే మేం వెళ్ళిపోతాం. వద్దులే. నా కోసం ఎవరి గౌరవాన్ని చంపుకోవద్దు. నలిగిపోతే నేనే నలిగిపోతాను. ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోండి. వెళ్ళు, నేనే పండుగ చేయించుకుంటానని చెప్పు. వెళ్ళు. అసలు ఒప్పుకోదాం అనుకుంటే చాలా ఈజీగా ఒప్పించేసిందే. ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమంలో మాదే అప్పర్ హ్యాండ్ అవ్వాలి. చెప్తాను. అమ్మా, హాసిని ఒప్పుకుంది. ఒప్పుకుందా? ఒప్పుకుందమ్మా. అది చిన్నపిల్లమ్మా, ఆకతాయితనం ఇంకా పోలేదు. నేనే సర్ది చెప్పాను. పోనీలే కృష్ణమ్మ,
ఈ కార్యక్రమం సజావుగా సాగితే అంతే చాలు. నమస్కారం అమ్మా. పంతులు గారు వచ్చారా? పిన్ని అందరూ వచ్చేసారా? వచ్చాము. అమ్మా, నేను శేఖర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మంటాను. అలాగే, నీ ఇష్టం. వాళ్ళనా? వాళ్ళని పిలవడం ఏంటి? వాళ్ళకి ఈ కార్యక్రమానికి సంబంధం ఏంటి? వద్దు విక్కీ, వాళ్ళెవ్వరూ వద్దు ప్లీజ్. ఏ ఎందుకొద్దు? ఇది మా ఇంట్లో జరుగుతున్న ఒకేషన్. సో మా ఇంటికి మేము ఎవరినైనా పిలుచుకుంటాం. వద్దు అనే రైట్స్ మీకెవ్వరికీ లేవు. మా అక్క రైట్ఫుల్ గా చెప్పట్లేదు, రిక్వెస్టింగ్ గా అడుగుతుంది. వాళ్ళకి మేమంటే పడదు. మాకు వాళ్ళకి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ఇంకా ఎందుకండి వాళ్ళని పిలవడం? సంబంధం ఉంటేనే పిలవాలని ఏవైనా రూల్ రాసుందా? ఏం కృష్ణ తులసి, నీ రూల్స్ లో ఇదేవైనా ఉందా? ఉంటే చెప్పు. నీ కూతుళ్ళు విలువ ఇవ్వని నీ రూల్స్ కి ఇక్కడ విలువ కల్పిస్తాను. అమ్మా, వీళ్ళంటే ఏవేవో రూల్స్ పెట్టుకుని ఇంట్లోకి కొంతమందిని రాణిస్తారు, కొంతమందికి మోహం మీద తలుపులేసేస్తారు. నువ్వేంటి అక్కడే నిలబడ్డావు? రా. అతను రాడు బాబు. ఏంటి? నువ్వు ఈ ఇంటికి అల్లుడివి. అల్లుడు తప్ప వేరే మగాడు ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. మన ఇంట్లో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వాళ్ళిక్కడికి రావడంలో తప్పేం లేదు కదా. లేదు బాబు, తప్పేమీ లేదు. ఇది మీ ఇల్లు. మీ ఇంటికి ఎవరినైనా పిలుచుకునే అధికారం మీకుంది. ఈ కృష్ణమ్మ ఇంట్లో కార్యక్రమాలకి వచ్చే అదృష్టం ఎటూ వాళ్ళకి లేదు. పాపం ఇక్కడికొచ్చి ఈ శుభకార్యం చూసైనా వాళ్ళ పాపం కొంత తగ్గించుకుంటారు. రమ్మని చెప్పు బాబు. ఫోన్ చేయి విక్కీ, త్వరగా బయలుదేరమని చెప్పు. ఒకవేళ వాళ్ళు ఆలస్యంగా వచ్చారనుకో, మళ్ళీ మనం తినేసిన ఎంగిలాకులు ఎత్తడానికి పిలిచినట్టు అనిపిస్తుంది. సునైనా, వాళ్ళని రమ్మనడానికి వీళ్ళెందుకు ఒప్పుకోవాలి? నువ్వు మాట్లాడకక్క, మళ్ళీ గొడవ అయిపోతుంది. వికీ బాబు. వికీ బాబు, చెప్పండి బాబు. ఈరోజు మా ఇంట్లో 16 రోజుల పండుగ జరుగుతుంది, మీరందరూ రండి. అయ్యో, అదేం పిలవడరా బాబు? ఇలాంటి పిలుపులు మగవాళ్ళు పిలవకూడదు. ఫోన్ మీ అమ్మకి ఇవ్వు. హలో. అమ్మ అరుంధతి, ఏంటి విక్కీ బాబు 16 రోజుల పండగ అంటున్నాడు? మళ్ళీ తనేం మాట్లాడడం లేదు. ఆ ముసల్దాని మాటలు వినపడుతున్నాయి. అదే, వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు.
మీ ఫ్యామిలీ అంతా కూడా తప్పకుండా రండి. అయ్యో తప్పకుండా వస్తాం అరుంధతి. మీరు ఫోన్ చేసి పిలిచాక రాకుండా ఉంటావా? త్వరగా రండి. అలాగలాగే. రమ్య, సునైనా ఒకసారి అటు వెళ్దాం రా. ఎక్కడికి? రా. అక్క ఏమైంది? అమ్మ అక్క శేఖర్ వాళ్ళని రమ్మని చెప్తారేంటి? వాళ్ళు వస్తే ఏమవుతుందక్క? వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేస్తామక్క? ఆల్రెడీ వాళ్ళని రమ్మని చెప్పారు కదా. రానివ్వను. ఏంటక్కా? ఏం లేదు, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. బయటికా? ఎక్కడికి? చెప్తాను, ముందు పద. అమ్మా అరుంధతి గారు, మీరు మీ కోడలికి మీ తాలిబొట్టు నుంచి ఒక పూస తీసి పెట్టండి. ఏమయ్యా పంతులు, నువ్వు అరుంధతిని పోసాడుగుతున్నావేంటి? ఏ అమ్మా, అడగకూడదా? పిల్లల తల్లిని, నుదుటన బొట్టు పెట్టుకున్న మనిషిని తాలిబొట్టు పూస అడిగితే తప్పేంటి? నువ్వు కుర్రాడివి కదా, నీకేం తెలీదు. మీ నాన్నకంతా తెలుసు. ఈ అరుంధతికి నాకు తెలిసి అసలు పెళ్ళే కాలేదు. ఆ పిల్లలిద్దరూ తన చెల్లి పిల్లలు. అసలు తాళే పడని మనిషిని పైన బొట్టు పట్టుచీర చూసి ముత్తైదువనేసుకుంటావా నువ్వు? పిన్ని, పాత విషయాల గురించి మాట్లాడొద్దు. మనం వచ్చింది శుభకార్యం జరిపించడానికి. అమ్మా దయచేసి నన్ను క్షమించండి అమ్మా. మీ గురించి ఏ విషయం నాకు తెలియదు, తెలియకే మిమ్మల్ని ఇలా అడిగాను. నిజం అరుంధతి, ఆయనకి మీ గురించి పూర్తిగా తెలియకే అలా మాట్లాడారు. మాట్లాడింది చాలు గాని ఆ కార్యక్రమం జరిపించండి. అలాగే పిన్ని. పంతులు గారు పదండి. పదండమ్మా. వారాహి, అమ్మా 2 పీటలు తీసుకురండి, అలాగే పసుపు కుంకుమ తీసుకురండి, అలాగే గౌరమ్మం చేయడం, ఆ ఏర్పాట్లన్నీ చూడండి అమ్మా. ఓం సాధ్యమేకాయుక్తం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాదివ్యుజ్యోతిర్నమోస్తుతే. ఏంటమ్మా? అది ఆ నల్లపూసల నగని నేను ఇంట్లోనే మర్చిపోయానమ్మా. మర్చిపోయావా? కానీ అక్క నువ్వు అది నువ్వు ఉండు సునైనా, నీకు తెలీదు. అదేంటమ్మా, బయలుదేరేటప్పుడే దాన్ని ఖచ్చితంగా బ్యాగ్లో పెట్టుకోమని చెప్పాను కదా. చెప్పావమ్మా, కానీ బయలుదేరే హడావిళ్ళు మర్చిపోయాను. అక్క అది నువ్వు ఉండు సునైనా, ఆగు. అమ్మా, నేను సునైనా ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆ నగని తీసుకొచ్చేస్తామమ్మా. సరే వెళ్ళండి. సరే అమ్మా. అమ్మా ఈ లోపు అమ్మాయిని కూడా రెడీ చేయండి. ఇక్కడ గౌరీ పూజకు కూడా ఏర్పాటు చేయండి. అమ్మ వారాహి,
వెళ్ళి హాసిని తీసుకురా. అలాగే అమ్మా. అక్క, నల్లపూసల నగ నువ్వు బీరువాలోంచి తీసుకోవడం నేను చూశాను కదా. అవును. మరి నువ్వు ఆ నగ ఇంట్లోనే మర్చిపోయానని చెప్పావేంటి? ఇదేంటక్క, ఇది నీ దగ్గర పెట్టుకుని అలా అబద్ధం ఆడావేంటి? ఇప్పుడు మనం ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? మనం వెళ్తుంది మన ఇంటికి కాదు, మరి ఆ కుమార్ రాజా వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికా? ఎందుకు? ఆ కుమార్ రాజా వాళ్ళు మన ముందుకొస్తే వాడి బాబుని చూసి మనమ్మ ఎంత డిస్టర్బ్ అయిపోతుందో విక్కీకి బాగా తెలుసు. అందుకే కావాలనే మనందరినీ డిస్టర్బ్ చేయాలనే వాళ్ళని రమ్మని ఫోన్ చేశాడు. విక్కీ పిలిచినా వాళ్ళు ఈ కార్యక్రమం దగ్గరికి రాకూడదు. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావద్దని గొడవ చేస్తావా? వాళ్ళు అసలు ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తాను. ఏం చేస్తావు? బాబు, ఆ హార్డ్వేర్ షాప్ దగ్గర ఆపు. నువ్వు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి 2 పెద్ద తాళం కప్పలు కొని తీసుకురా. అవెందుకక్క? చెప్తాను కదా, వెళ్ళి తీసుకురా. నీకోసం 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 ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగేను. ఇప్పుడు వీళ్ళింటి దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు. నువ్వు వెళ్ళి ఈ తాళాలు వాడింటికి ముందు పక్క వెనక పక్క వేసిరా. నేనా? నేనా ఏంటి, నేను వెళ్ళగలనా? వెళ్ళిరా సునైనా. హే, ఏం చేస్తున్నావు?